సరైన పోషకాహారం ఉండదు సార్ తల్లులకి. అటువంటి వల్ల కూడా అయితే ఇవన్నీ పూర్ పీపుల్కి వచ్చేవి సార్. రిచ్ పీపుల్లో కూడా ఇప్పుడు లేటెస్ట్ ఇవి పెరుగుతున్నాయి సార్. ఎందుకు అంటే ఈ డబ్బు అంటే ఈ హయ్యర్ సొసైటీ సెక్షన్స్లోని పెళ్ళిళ్ళు చేసుకోవడం సుమారు 35 సంవత్సరాల తర్వాత చేసుకొని వాళ్ళ రెగ్యులర్ పద్ధతి ద్వారా కాకుండా ఐవీఎఫ్ బేబీస్, ఇన్యూట్రో ఫర్టిలైజేషన్ ద్వారా బేబీస్ వస్తుంటే వాళ్ళకి సుమారు 100 మంది ఐవీఎఫ్ బేబీస్లో అట్లీస్ట్ 15 to 20 మంది పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. శిశువులలో జన్మనాటి హృదయ వ్యాధికి సంబంధించి అవసరమైన చికిత్సను ఉచితంగా అందిస్తామని మెడికవర్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఈ వ్యాధికి సంబంధించి ఖచ్చితంగా కారణాలు లేనప్పటికీ మారుతున్న ఆహారపు అలవాట్లు, మరోవైపు ఆలస్యంగా వివాహం కావడం, కృత్రిమ గర్భధారణ పద్ధతులు అంటే ఐవీఎఫ్ చికిత్స విధానం తదితర అంశాలు శిశువులలో జన్మనాటి హృదయ వ్యాధికి కారణం కాగలదని డాక్టర్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదే విషయమే వారు మీడియాతో మాట్లాడుతూ the RVS scheme covers all these things and we are at the service of the society. Thank you. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు వచ్చినందుకు. నేను డాక్టర్ అశోక్ అండి. సుమారు 2 సంవత్సరాల ముందు ఈ దక్షిణ కోస్టల్ ఆంధ్రప్రదేశ్ అంటే సముద్రం తీరం ఉండే ఆంధ్రప్రదేశ్లో చిన్నపిల్లలకి హార్ట్ స్పెషలిస్ట్గా నా కెరీర్ స్టార్ట్ చేశానండి. నేను సుమారు 20 సంవత్సరాలు ట్రైన్ అయ్యాను ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నందుకు. తర్వాత కాకపోతే చూస్తే నేను చేసే ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో సుమారు 95% చిన్నపిల్లలకి అందుబాటులో ఉన్నది. ఎందుకంటే ఖరీదు చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇది దృష్ట్యా పెట్టుకొని మెడికవర్ హాస్పిటల్ అండ్ ఇక్కడున్న అందరు డాక్టర్స్ ట్రీట్మెంట్ ని వెరీ అఫోర్డబుల్ అండ్ యాక్సెసిబుల్ ట్రీట్మెంట్ గా చేయడం జరిగిందండి. సో ఇనీషియల్ గా మేము 10 మంది పిల్లలకి ఇంటర్వెన్షన్స్ సుమారు 50 నుంచి 60 మందికి అయితే ఇది చూసిన ప్రభుత్వం హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి పుడతారనమాట. వాళ్ళలో అట్లీస్ట్ 2200 మందికి ఫస్ట్ సంవత్సరంలోని, ఇంకొక 2500 మందికి రెండో సంవత్సరంలోని సర్జరీలు చేయాల్సి ఉంటుంది. అయితే మన స్టేట్లో ఓన్లీ ఏకైక సెంటర్ ఉంది, అది తిరుపతిలో పద్మావతి సెంటర్. అది నెలకి చేసే సర్జరీలు ఓన్లీ 100 మాత్రమే. సో ఇది దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డీసెంట్రలైజేషన్ చేసిందండి ఈ ట్రీట్మెంట్ని. సో అది దృష్ట్యా ప్రస్తుతం ఉన్న మినిస్టర్ గారు యాదవ్ గారు అండ్ వీరపాండ్యన్ గారు అండ్ ఎన్హెచ్ఎం హెడ్ ప్రశాంత్ గారు ఈ ముగ్గురు ఒక కమిటీలో ఫామ్ అయ్యి ఒక ఫైనలైజ్డ్ ఒక కాల్ తీసుకొని స్టేట్లో 3 సెంటర్స్ ఉండాలి అని ఒక ప్రణాళికబద్ధంగా 3 హాస్పిటల్స్కి పక్కాగా డిఎంహెచ్ఓ ఆఫీస్ నుంచి ఇన్స్పెక్షన్స్ చేసి తర్వాత ఒక గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. ఈ గవర్నమెంట్ ఆర్డర్ జూలై 2025లో జరిగిందండి. ఈ గవర్నమెంట్ ఆర్డర్ పాస్ అయిన తర్వాత మెడికవర్ హాస్పిటల్స్కి ఈ చుట్టుపక్కల సుమారు 7 డిస్ట్రిక్ట్స్ అంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, మన్యం, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, రంపచోడవరం, టెక్కలి, శ్రీకాకుళం అంటే సుమారు 9 డిఈఐసీలు. ఈ డిఈఐసీలు అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అని ఒక ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్ కింద ఉంటాయి. ఈ 9 డిఐసీలకు వెళ్ళి మేము ఫ్రీగా స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. అక్కడి నుంచి వచ్చిన పిల్లల్ని ₹1 కూడా కాస్ట్ లేకుండా ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఐదర్ ఇంటర్వెన్షన్ పద్ధతిలో కానీ లేదంటే సర్జరీ పద్ధతిలో కానీ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఇది రాకముందు సుమారు అట్లీస్ట్ లాస్ట్ 10-15 సంవత్సరాల్లో సరైన ట్రీట్మెంట్ అందగా ఎంతో మంది చిన్నపిల్లలు చావు బారిన పడేవారు. సో మా సెంటర్ ముందుకు వచ్చి ఇది ఒక కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విత్ పబ్లిక్ ప్రైవేట్ కొలాబరేషన్ అంటే గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తుంటారు, మా వైపు నుంచి మా ఒక టీమ్ కంటిన్యూస్గా ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో చాలా మంది చిన్నపిల్లలకి చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. సో దయచేసి మీరందరూ ఈ అవేర్నెస్ పెంచి అందరికీ వెళ్ళేటట్టు చూస్తే చాలా మంది చిన్నపిల్లలకి యూజ్ అవుతుంది. సో ఇది ఒక్కటే మా వినూత్నం అండి. డాక్టర్ గారు, ఇది డెలివరీ అయిన తర్వాత తెలుస్తుందా? డాక్టర్ చెప్తారా ప్రాబ్లం ఉందని, లేదంటే ఎలా తెలుస్తుంది? సార్ చాలా మంచి క్వశ్చన్ సార్. సార్ ఇది ఒకప్పుడు పుట్టిన తర్వాతే తెలిసేది సార్. కాకపోతే ఇప్పుడు అధునాతన ప్రక్రియ అంటే టెస్టుల ప్రకారం పుట్టక ముందే యాంటీనేటల్ స్కాన్స్ లో తెలుస్తుంది.
అయితే ప్రస్తుతం ఉన్న మన పబ్లిక్ సొసైటీలో నాట్ ఈవెన్ 10% ఆర్ గెటింగ్ ద స్కాన్స్. అంటే 100 బేబీస్ పుడితే కరెక్ట్గా 15 నుంచి 20 బేబీలకి ఆ స్కాన్స్ జరిగి పుట్టక ముందే ప్రాబ్లం ఉందని తెలుస్తుంది సార్. ఉన్న 80 మందికి తెలియదు సార్. ఎందుకంటే వాళ్ళు చాలా డిస్టెంట్. ఒక పాడేరులో ఉన్న బేబీకి మనకు చెప్పలేము సార్. Rural. స్కాన్స్ చేయరు. సో అంటే మేమందరం ఒక టీం కింద ఫామ్ అయ్యి పర్టికులర్లీ టార్గెటింగ్ ద పూరర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ సార్. సార్ ఈ పరిస్థితికి కారణం ఏంటి సార్? సార్ ఇది ఇప్పుడు వరకు ఈ పర్టికులర్ ప్రాబ్లం వల్ల ఈ పరిస్థితి వస్తుంది అని ఎప్పుడు కూడా ఏమి నిర్ధారించలేదు సార్. అయితే రకరకాల కారణాల్లో కొన్ని ముఖ్యమైనవి ఏంటంటే జన్యుపరంగా వచ్చినవి సార్. అంటే జెనెటిక్ లోపల వాళ్ళు వచ్చినవి. రెండోది మేనరిక సంబంధాలు చేసుకునే వాళ్ళకి ఇది ఎక్కువ ఉంటుంది సార్. మూడోది పూర్ ఫుడ్. అంటే ఇప్పుడు ఎవరైతే ఈ పేద పిల్లలు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి సరైన పోషకాహారం ఉండదు సార్ తల్లులకి. అటువంటి వాళ్ళు కూడా అయితే ఇవన్నీ పూర్ పీపుల్కి వచ్చేవి సార్. రిచ్ పీపుల్లో కూడా ఇప్పుడు లేటెస్ట్ ఇవి పెరుగుతున్నాయి సార్. ఎందుకు అంటే ఈ డబ్బు అంటే ఈ హయ్యర్ సొసైటీ సెక్షన్స్లోని పెళ్ళిళ్ళు చేసుకోవడం సుమారు 35 సంవత్సరాల తర్వాత చేసుకొని వాళ్ళ రెగ్యులర్ పద్ధతి ద్వారా కాకుండా ఐవీఎఫ్ బేబీస్, ఇన్యూట్రో ఫర్టిలైజేషన్ ద్వారా బేబీస్ వస్తుంటే వాళ్ళకి సుమారు 100 మంది ఐవీఎఫ్ బేబీస్లో అట్లీస్ట్ 15 to 20 మంది పిల్లలకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్.